ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతుందని, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. రానున్న 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. గురువారం రోజున శ్రీకాకుళం, కడప, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. గోదావరి, నాగావళి, వంశాధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ మంత్రి వంగల్పూడి అనిత సూచనల ప్రకారం నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో కొట్టుకుపోయే కేసులను తగ్గించడానికి, ప్రమాదాన్ని కలిగించే నీటి వనరులు, ఆయా ప్రాంతాలను తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేయాలని తెలిపింది. ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనల సహాయం కోసం అత్యవసర నెంబర్లు సమాచారం ఉంచుకుని తెలియపరచడం జరిగిందని